ఉసిరికాయలండి. చిన్నప్పుడు స్కూల్‌కి అది అమ్మేవారన్నమాట. సైకిల్ మీద అది తీసుకొచ్చి గంపలతోటి బాగా కాసినాయి. కొన్ని పోషకాలు ఇవ్వాలి. ఇదిగోండి అందులోనే మళ్ళీ బీరకాయ మొక్కొచ్చింది. మళ్ళీ బీరకాయలు కాసినాయి. హార్వెస్ట్‌కి అన్నాను కదా! పైన కూడా ఉన్నాయండి. దానికన్నా ముందు మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి. మామా ఎర్త్ నుంచి కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. ఇదిగో అండి. ఇదైతే మామా ఎర్త్ వాళ్ళది మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్‌స్టిక్ మాట. ఇందులో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే అవకాడో ఆయిల్, విటమిన్ ఇ మాట. ఈ లిప్‌స్టిక్ షేడ్ వచ్చేసరికండి కార్నేషన్ నూడ్ మాట. అయితే ఇది ఒకసారి మనం లిప్స్‌కి యూజ్ చేసుకుంటే 12 అవర్స్ దాకా అలాగే ఉంటుంది. అంతేకాకుండా మన లిప్స్ కూడా మాయిశ్చర్‌గా ఉంటుందండి. అలాగే ఇది మేడ్ సేఫ్ సర్టిఫికేట్ కూడా ఉంది. అలాగే ఈ లిప్‌స్టిక్ వచ్చేసరికి స్మడ్జ్ ప్రూఫ్ అండి. ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోవాలనుకుంటే ఆఫ్‌లైన్‌లో కూడా దొరుకుతున్నాయండి. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో తీసుకోవాలనుకుంటే కనుక అమెజాన్‌లోని, ఫ్లిప్‌కార్ట్‌లోని, పర్పుల్‌లోని, నైకాలో కూడా దొరుకుతున్నాయి. లేదు వాళ్ళు వెబ్‌సైట్‌లో తీసుకోవాలనుకుంటే వాళ్ళ మామా ఎర్త్ వాళ్ళది వెబ్‌సైటు, యాప్ కూడా ఉందండి. అందులో కూడా తీసుకోవచ్చు. అయితే మనం తెలుగు 2025 కోడ్ యూజ్ చేసి కొనుక్కుంటే గనక మీకు 20% డిస్కౌంట్ లభిస్తది. వాళ్ళ వెబ్‌సైట్‌లోని, యాప్‌లోని తీసుకుంటేనే. అలాగే మనం ఈ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు మనకేదైనా అనిపించిందనుకోండి వాడుతున్నప్పుడు, మనం సజెషన్స్ ఇస్తే వాళ్ళు తీసుకొని చక్కగా మార్పులు, చేర్పులు అనేది ప్రొడక్ట్‌లో చేస్తారు. అలాగే మామా ఎర్త్ ఆనియన్ షాంపూలో కూడా కొన్ని చేంజెస్ అయితే చేశారండి. నేనైతే ఇది వేసుకునే వచ్చానండి. ఇప్పుడైతే నేను లిప్స్‌కి. అయితే ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను హ్యాండ్ మీద రాస్తున్నాను. దీని ఒక టెక్స్చర్ అయితే చూసారు కదా! ఎంత బావుందో ఈ కలర్ అయితేని. లైట్‌గా చక్కగా మాయిశ్చర్‌గా ఉంటుంది. 12 అవర్స్ దాకా మనం వేసుకున్న తర్వాత పోవడం అనేది ఉండదన్నమాట. 12 అవర్స్ అలా ఉంటుంది. నేను ఇవి ఇప్పుడు యూజ్ చేసే వచ్చాను నేను ఈ లిప్‌స్టిక్ అనేది. అలాగే మీకు పూర్తిగా దీని గురించి తెలియాలి అంటే గనక నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. హాయ్ అండి. నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు అటెండర్. ఈరోజు వీడియో అయితే గనక మన టెర్రస్ మీద కొన్ని కొత్త రకాలు, అలాగే ఏం హార్వెస్ట్‌లున్నాయి, అవన్నీ గూడా మీకు ఈరోజైతే చూపిస్తానండి. ఫస్ట్ ముందు మనం ఏం చేసామంటే, అప్పుడు ధనియాలు ఇంట్లోనే ధనియాలని కొంచెం అటు ఇటు మా సాయిరామే చేసి నలిపాడండి. ఇదిగోండి వచ్చినియి. ఇదిగో నాన్న. ఇదిగోండి విత్తనాలైతే వచ్చినియమాట. టైం పడతది ఎప్పుడు కూడా కొత్తిమీర రావడంలో. కానీ అక్కడక్కడ వచ్చినియి. మొత్తం రాలేదు. మేబీ కొంచెం బద్ద కింద అయినయి వచ్చినట్టున్నాయి. అన్నీ బద్ద అవ్వలేదు కదా! రాలేదు. అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి. ఎనకాల ఇదిగోండి మల్లి చెట్టు ఒక లెక్క అంటే ఒక టైం అంతా కోసేసాం అయిపోయింది. మళ్ళీ దూసేసాను. దూసేసేసిన తర్వాత మళ్ళీ మొగ్గలొచ్చేసినాయన్నమాట. చెట్టు నిండా మల్లెపూలే. ఎండలో కనపడుతున్నాయో లేదో. ఇక్కడ చూసారా? కనకాంబరాలు, మల్లెపూలు ఎంత బాగున్నాయో. ఇప్పుడు సీజన్ కదండీ! చక్కగా పూస్తాయి. నా దగ్గర 2 మల్లెంట్లున్నాయి. ఇదిగోండి. ఇదో మల్లెంటు. ఇది కూడా దూసేసాను ఆకదని. కొంచెం పోషకాలు ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట మన మొక్కలకి. ఇచ్చుకుంటే అవి చక్కగా పెరుగుతాయండి. ఇవి ఇప్పుడు ఇంకా పువ్వుల దగ్గరికి అయిపోయింది కదా! ఇలా రండి చూపిస్తాను. ఇక్కడ నాన్న ఇవి వచ్చినాయి కదా! సూర్యనామ చెర్రీ చాలా బాగా వచ్చినాయండి. తినేసాము. నేరేడుకాయ టేస్ట్ అనిపించింది. మా వాళ్ళు కూడా చుట్టాలు కూడా వస్తే వాళ్ళు కూడా టేస్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయిపోయినాయి. ఇక్కడ ఏమీ లేవు. ఇదిగోండి పచ్చిమిర్చి. అయ్యో జాంకాయ రాలిపోయిందన్న. ఇదిగో ఇలా రా చూపిస్తాను. ఇదిగో ఇక్కడ పండిపోయి కాయ రాలిపోయింది. ఇదిగో ఇక్కడ నుంచి రాలిపోయి పడిపోయింది. ఇలా ఉండాలి నేను చూసేటప్పటికి. పోన్లేండి. ఇక్కడ చూసారా కనకాంబరం ఎంత అందంగా ఉన్నాయండి. ఇది ఏమో మెరూన్ కలర్. మొక్కలు కూడా వచ్చినాయండి. ఇదిగోండి మొక్కలు. అవి అక్కడక్కడ ఒక్కొక్క విత్తనం ఉందండి. ఇదిగోండి విత్తనాలు కూడా ఇలా ఉన్నాయన్నమాట. ఈ విత్తనాల్లోంచి ఇదిగోండి ఈ మొక్కలు వచ్చినాయి. బాగా వచ్చినాయండి. ఇవేమో మామూలుగా మార్కెట్లో కనకాంబరం. ఇది కూడా బయట దొరకదు కదా! లేడీ కనకాంబరం అంటాం మేమైతే ఇటు సైడు. అవిమాట. ఇవి చూసారా? ఇంకా సీతాఫలాలు అవి వస్తున్నాయి. ఈ గొంగలు కూడా ఇవి సీతాకోక చిలుకలు అవే టైం మాట. వీటిని నేనేమి చేయను. కానీ ఆకులను అయితే తినేస్తూ ఉంటాయి. బయటకి వేసేస్తాను. కింద ల్యాండ్లో కూడా మొక్కలు ఉన్నాయి కదా! అవేవో తిని బతుకుతాయి అన్నమాట. దానిమ్మ చెట్లు అవి ఇక్కడ ఉన్నాయి. పిందులతోటి ఉన్నాయన్నమాట అండి. ఇదిగోండి పంపర్ పనస 3 కాయలు అయితే నిలబడ్డాయి. చూపించాలనిపించింది. మీతో బాగా కాసినాయి. కొన్ని పోషకాలు ఇవ్వాలి. ఇదిగోండి అందులోనే మళ్ళీ బీరకాయ మొక్క వచ్చింది. మళ్ళీ బీరకాయలు కాసినాయి. హార్వెస్ట్కి అన్నాను కదా! పైన కూడా ఉన్నాయండి. చూపిస్తాను. ఇదిగోండి కాయలు కొంచెం పెరుగుతున్నట్టున్నాయి. సపోటాలు మళ్ళీ కొత్తవి వచ్చేసినాయి. ఇంకా చిక్కుడుకాయ పోదైతే అండి అక్కడ చిక్కుడుకాయలు పూతైతే ఎంత బాగా వచ్చేసిందో అదిగోండి ఇక్కడ చూడండి. పోనీ ఆ పూత బాగా వచ్చింది కానీ కాయలు అయితే నిలబట్టలేదు. చూడాలి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను. ఇలా రండి. అవి ఏంటి మనాలి చెర్రీ అండి. ఎదుగుతున్నాయి. కొంచెం వాటర్ తక్కువ అవుతుంటే కాయలు రాలిపోతున్నాయి నాన్న.
ఇప్పుడైతే నేను బాగానే వేసాను. వాటర్ అనేది మట్టుకి దీనికి కొంచెం ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే నేను పెట్టిన టబ్బు మరి వాటర్ దిగిపోతుందో ఏమో తెలీదు గానీ, ఇదిగోండి ఒకసారి చూసారా నేను పనస అది కౌమాన్యూరు అన్నీ వేసుకుంటానమాట అండి. గార్డెన్ సాయిల్ మనం ఒకటే పెట్టేయడం కాకుండా కంపోస్టులతో కాకుండా ఏవో ఇచ్చుకుంటూ ఉండాలి. లిక్విడ్ రూపంలో ఎక్కువ ఇస్తే మొక్కలు బాగా హెల్తీగా పెరుగుతాయండి. ఇంకా మీరు ఆనపకాయ చూసేశారు కదా, మొన్న నేను స్వీట్ వంకాయలో చూపించాను కదా, ఆ సొరకాయ అలాగే ఉంచేసాను. ఇంకా దొండకాయలు చూపిస్తాను మీకు. ఇక్కడ ఎంత బాగా వచ్చినాయో దొండకాయలు, అంటే మామూలుగా రాలేదు. హార్వెస్ట్కి రెడీగా ఉంది. కనబడుతున్నాయి నాన్న, దండగా భలే కాసినాయండి దొండకాయలు అయితే. అసలు లోపల కూడా ఉన్నాయన్నమాట, ఆకుల్లో ఆకు అయిపోయి ఉన్నాయి. కానీ నాటు దొండ కూడా పెట్టాను, నా దగ్గర లేదు లావు దొండ. ఇది పెన్సిల్ దొండ అన్నమాట, ఇది పెన్సిల్ దొండ, అది కూడా చూడాలి. ఇక్కడ ఇటు చూస్తే ఇది చూడన్నా, ఇటు ఇదిగో బీరకాయలు, ఇది పొట్టు బీరకాయ అండి. తోటకూర చూడండి అసలు ఎంత పెద్దది పెరిగిపోయిందో. హార్వెస్ట్ చేయలేదు కానీ తోటకూర మటుకు విపరీతంగా వచ్చేసింది. ఇంకా కాకరకాయలు, ఇక్కడ ఇది పొట్టిగా ఉన్నాయి, చిన్న రకం అండి ఈ కాకరకాయలు. ఇది కూడా కమలాకాయ మొక్కలో వచ్చేసింది అన్నమాట, హార్వెస్ట్కి రెడీగా ఉంది. ఇంకా ఇటు వచ్చేస్తే మీకు చూపించాల్సిన ఇంకా ఉన్నాయి. ఇలా వచ్చి నాన్న చూపిస్తాను. అస్సలు ఇదంతా కూడా తోటకూరమయమైపోయింది. కట్టలు కట్టేసి అమ్మేయచ్చు అంతలా ఉన్నాయన్నమాట. అమ్మం కానీ ఎవరికొకరికి ఇస్తామండి. ఇంకా నేను హార్వెస్ట్ అయితే చేయలేదు, చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో తోటకూర అయితేనే విపరీతంగా. ఇంక ఇక్కడ నేతి బీరకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇదిగో తోటకూర స్పీడ్గా పెరిగిపోయింది ఈ సమ్మర్లో అంతే. ఇదిగో నేతి బీరకాయలు అండి. నేతి బీరకాయలు కూడా సమ్మర్లో చాలా బాగా వస్తాయి. ఇదిగోండి చూసారా బాగా వచ్చినాయి. ఇది పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇది మీకు చూపించేది ఏంటనుకుంటున్నారు, ఎయిర్ పొటాటో అన్నమాట. ఎయిర్ పొటాటో కూడా వస్తుంది ఇందులో, పాతదే. దాంట్లోనే మళ్ళీ ఇదిగోండి ఇంకొక తీగ పైకి ఎక్కేస్తుందండి. బాగా పైకి ఎక్కనే కూడా కొంచెం జాగ్రత్త తీసుకుని కిందకి ఇలా పాకిందామని చెప్పేసి ఇదిగోండి ఇలా లాగేసాను. ఈ పందిరి మీదకి ఎక్కించవచ్చు పొన్నని, అది మటుకి పైకే నిదానంగా భలే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకా వాక్కాయలు మీకు ఆల్రెడీ చూపించాను. పక్కన కరివేపాకు మొక్క, డ్రాగన్ మొక్క అయితే ఏ ఫ్లేవరు రాలేదు ప్రస్తుతానికి. నేను కూడా అదిగో స్టార్ట్ అయిపోయినాయి. రాలేదని చెప్తానే ఉంటాను, స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కడ ఇదిగో డ్రాగన్ ఫ్లవర్స్ రాలేదేటి ఈసారి అనుకున్నాను, వచ్చేసినాయి. ఇంకా ఇవ్వాలండి, పోషకాలు ఇస్తూ ఉంటే ఇంకా రావడం మొదలవుతాయి. ఇంకా గిన్నెమాలతి చూసారు కదా, మీకు అసలేని చూపిస్తానని చెప్పి ఏయో చూపిస్తాను. ఇలా వచ్చినానా, ఇదిగోండి ఉసిరికాయలండి. చిన్నప్పుడు స్కూల్కి అది అమ్మేవారు అన్నమాట, సైకిల్ మీద అది తీసుకొచ్చి గంపలతోటి. ఇంకెక్కడ గుర్తు చూసారండి ఎంత బాగా వచ్చేసినాయో. ఇంకా అవుతాయేమో అని చూస్తున్నాను. ఫస్ట్ టైం ఒక కాయ 2 కాయలు కాసినాయి. సెకండ్ టైం మొత్తం వచ్చింది కానీ పూత ఇంక ఇదే నిలబడింది. దీని కింద కూడా ఉన్నాయి, మొదల్లో కూడా వచ్చేస్తుందండి. మానుకు కూడా కాసేస్తాయి అన్నమాట ఉసిరికాయలు. బాగున్నాయి కదా, కింద ఉన్నాయి చూడండి. ఇంకా ఈ యాపిల్ బీ చూసారా, ఇప్పుడు అసలు ఇది ఈ సీజన్లో వస్తాయేమో లేదో నాకు తెలీదు. ఇది అప్పుడు కాసింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. చూడాలి కాయలు మరి ఏమాత్రం అయినాయో అనేది తెలీదు. వస్తున్నాయి అక్కడక్కడ. ఇదిగో నాన్న కాయలు చాలా బాగా వచ్చినాయి. చూద్దాము. ఇక్కడ మలబరీ ఉంది, తినేస్తున్నాను. ఇదిగోండి నేరేడుకాయలు స్టార్ట్ అయినాయి. ఎంత పూత వచ్చిందండి పెద్ద. ఈసారి పూత ఎక్కువ నాకు నిలబడలేదు అనిపించింది, కానీ కాయలు ఉన్నాయి. నేను బయట నేరేడుకాయలు అడిగితే పావుకిలో 100 చెప్పారు మాకైతే ఇటు సైడు. అసలు పావుకిలో అంటే ఇంత కాయలు ఉన్నాయి, ఒక 10 కాయలు కూడా రావేమో. అసలు నేను అదే అనుకున్నాను, కాయ వచ్చి 10 రూపాయలు అవుతుందేమో అనిపించింది, అంత పిరంగా ఉన్నాయి. ఇలా చెట్లు నేల మీద పెంచుకుంటే ఇంకా బాగా వస్తాయి కదండి. కుండీలోనే కాదు, నేల మీద పెంచుకున్నా కూడా చాలా బాగా వస్తాయి ఫ్రూట్స్ మొక్కలు కాబట్టి. చక్కగా క్రాప్ వచ్చింది. ఇదిగోండి నిమ్మకాయలు, వెరిగెట్ నిమ్మమాట ఇది. ఇంచుమించు కాయలు చెట్టుకి ఒక 10 కాయలైనా ఉన్నాయి. ఇదేమో బీరకాయలు, పూత వస్తుంది నిలబట్టలేదు. ఇదిగోమ్మ చూసావా, ఇప్పుడు చూడాలి మరి పాలినేషన్ అవుతుందో లేదో సరిగ్గాని. చూద్దాం, తీద్దామే. ఇదిగో ఇలా పండిపోయి రాలిపోతూ ఉంటాయి. ఇంకా ఇది అయ్యో పండిపోయింది నాన్న, నేను చూడలేదు. ఇక్కడ మనం చూసుకోలేదు, అటు నుంచి కనపడలేదు. రెడీగా ఉంది. ఇంకా నారింజకాయలు కూడా ఉన్నాయండి. ఇదేమో స్వీట్ వాకాయ మొక్క,
ఇంకోటి ఏంటంటే ద్రాక్ష మొక్క అయితే ఈసారి ఇంకా ఏమీ రాలేదు, పూత అయితే రాలేదు. ప్రస్తుతానికి మన గార్డెన్ పరిస్థితి ఎలా ఉందన్నది మీకు చూపిస్తున్నాను. నేరేడుకాయలు అయితే మటుకి అక్కడ 2 ఇక్కడ ఒక గుత్తు కింద అలా వచ్చున్నాయి. చూద్దాము ఈసారి ఎన్ని కాయలు నిలబడ్డాయో హార్వెస్ట్ అనేది చూపిస్తాను మీకు. ఇదేమో లక్ష్మణ ఫలం మొక్క, ఇంకా ఇది కూడా పండిపోయింది. ఇక్కడ కూడా కాకరకాయలు వస్తున్నాయి కానండి పెద్ద పెద్ద కుండీలో పళ్ళ మొక్కల్లో వస్తున్నాయి. ఈసారైనా చూడాలండి. ఇంకా లక్ష్మణ ఫలం అయితే ఏమీ రావట్లేదు, లేదా రీపాటింగ్ చేయడమో ఏదో చేయాలి. దీనికైతే వేరుకే ఏదో తేడా ఉందన్నమాట, కొంచెం ఫంగస్ లాంటిది ఏదైనా ఉండాలి. చూసి దాన్ని బట్టి పోషకాలు ఇచ్చుకోవాలి. ఇలా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఎప్సమ్ సాల్ట్ కూడా చాలామంది వాడతారు, అది కూడా పని అవుతుందని. శనగపిండి ఉంటుంది కదండి, అది కొంచెం నీళ్ళల్లో గిలకరించేసి మనం బెల్లం వేసి కొంచెం ఒక 3 రోజులు ఫర్మెంటేషన్ చేసి వేసినా బాగుంటుంది. లేదా కొంచెం శనగపిండి అలా పైన జల్లేసినా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. నీళ్ళు పడతా ఉంటాం కాబట్టి. కాయ అయితే మటుకు చాలా బాగా వచ్చింది. ఇంకా మలబరీస్ అయితే చాలా బాగా వచ్చేసినాయండి. అవి కూడా అయిపోయినాయి. మళ్ళీ ఆకు దూసేసి మనం ప్రూనింగ్ చేసేయడమే, ఇంకొక కాయ మిగిలిందంతే. అయితే ఇంకో పక్కనేమో వేరే పాదులు కూడా పెట్టుకున్నాను. ఇక్కడ చూసారా నేతి బీరకాయ, ఈ బ్రహ్మకమలం మొక్కలు వచ్చేసినాయి, పడి మొలిసినాయి మాట విత్తనాలు. ఇక్కడ పెడుతూ ఉంటాను కదా, అలా ఎగిరి పడి ఇదిగోండి కాయ కూడా రెడీ అవుతుందన్నమాట. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు మన టెర్రస్ మీద అయితే ప్రస్తుతానికి ఈ ఎండాకాలంలో ప్లాంట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఒకసారి చూపించు మొత్తం. ఇంకా మనం ఏమైనా ఇచ్చుకుంటే పోషకాలు ఇచ్చుకుంటూ ఉండాలి. ఈ సమ్మర్లోనే బాగా ఇచ్చుకుంటే వర్షాకాలం తట్టుకుంటాయండి మొక్కలు అయితేని. ఇదండి ఈరోజు అయితేని మన టెర్రస్ మీద ఉన్న హార్వెస్ట్లు ఇవన్నీ చూపించాను కదా, రాబోయే హార్వెస్ట్లు అయ్యి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.